यो देवस्वितास्माकं धियो धर्मादिगोचराः प्रेरयेत् तस्येद्भर्गः तद्वरेण्यमुपास्महे। శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమా జ్యోతిర్గమయ, చీకట్ల నుంచి వెలుగు వైపు ప్రయాణం, ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం పురాణ రహస్యాలు కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతం, సాదర స్వాగతం. ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో భారతీయమైనటువంటి అనేక రకాల అంశాల లోపల, పురాణాల విశేషాల లోపల, మనం చేస్తున్నటువంటి అనేక రకాల నిత్య జీవిత అంశాల లోపల, పూజా విధానాల లోపల ఉండేటటువంటి గుణదోషాదులను దాన్ని సవరించుకునే విధానాల వైపు మనం దృష్టి సారించే ప్రయత్నం చేస్తూ వస్తున్నాం. భగవంతుడిని అర్చించడం కోసం అనేక రకాల మార్గాలు ఉన్నాయి, అర్చనా విధానాలు ఉంటాయి. అర్చనా విధానాల్లో వ్యక్తి నెమ్మదిగా పరిణతిలోకి రావాలి. తాను భగవంతుడు వేరువేరుగా అనుకుంటూ చేసినటువంటి మొదటి పని నుంచి తాను భగవంతుడు ఒక్కడే అనిపించేటటువంటి స్థితి వైపు మనిషి ఎదగాలి. ఈ ఎదిగేటటువంటి ఒక ప్రక్రియ మనవాడు మనకు సూచన చేశారు. ఆ ప్రక్రియ మనకు 4-5 రకాలైనటువంటి వరుసల లోపల వెళుతూ ఉంటుంది. అర్చన మార్గాలు అంటాం, అర్చించే విధానాలు. తాను భగవంతుడు ఒక్కటే అయిపోయేంత వరకు కూడా చేయాల్సిన పని. ఒకవైపు అష్టాంగ యోగ సాధన వైపు చేసే పనిలో కూడా అదే పని ఉన్నప్పటికీ పూజ చేస్తూ కూడా అదే పని చేయొచ్చు. ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క రకంగా ఎదగాలి మనిషి. చిన్న వయసులో ఉన్నవాడికి వాడికి ఏం చేస్తే బాగుంటుంది, కొంచెం వయసు పెరిగింది ఎట్లా ఆలోచించాలి, ఇంకా వయసు పెరిగింది ఎట్లా ఆలోచించాలి, పూర్తిగా జ్ఞాన జన్మ వైపు మనిషి కేంద్రీకరించాడు 100%, అప్పుడు ఎట్లా ఆలోచిస్తాడు, అసలు ఆలోచన లేని స్థితిలో పరమాత్మ స్వరూపంలాగా, శక్తి స్వరూపంలాగా ఎట్లా ఉండాలి, ఇది మనకు తెలియజేసినటువంటిది ఒక మార్గం ఉంది. ఆ మార్గాన్ని తెలియజేసేటటువంటి ఒక మంచి శ్లోకం మనకు కనపడుతూ ఉంటుంది. పూజా కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమో జప, జపకోటి సమం ధ్యానం, ధ్యాన కోటి సమో లయ అనేటటువంటి మాట ఉంది. పూజ, స్తోత్రం, జపం, ధ్యానం, లయం అనేటటువంటి 5 అంశాలుగా ఈ వరుస కనపడుతూ ఉంటుంది మనకు. వీటిని అన్నిట్లో కూడా మనము ఒక్కొక్కటి దర్శించుకుంటూ రావాలి. వ్యక్తి తన ఉన్నటువంటి స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగాలి. ఆ ఉన్నత స్థాయికి ఎదిగే క్రమం లోపల పూజ నుంచి లయం వరకు చేరుతున్నాడు అనుకునేటట్టయితే ఆ వ్యక్తి లోపల పరిణతి ఏర్పడుతుంది అని అర్థం. నేనేదో ఫలాంది చేస్తున్నాను కాబట్టి నాకు ఆల్రెడీ పరిమితి వచ్చేసింది, నేను చాలా పీజీ లెవెల్లో ఉన్నాను, మీరందరూ 10th క్లాస్ లెవెల్లో ఉన్నారు అనుకుంటూ బయట ప్రచారాలు చేసుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. అది కాదు, నా లోపల పరిణతి అనేది నాకు తెలియాలి, తెలుస్తూ ఉంటుంది కూడా. భగవంతుని యొక్క రూప చైతన్యంగా దర్శించేటువంటి సంప్రదాయం భారతీయ సంప్రదాయం. ఒక సరస్వతి మూర్తిని దర్శించాలంటే ఈ సూర్యుని యొక్క వెలుగుని నేను మొత్తం చూడలేకపోతున్నాను కాబట్టి ఆ వెలుగుకు మూర్తిత్వాన్ని ఏర్పరిచి ఒక సరస్వతిగా మార్చి ఆ సరస్వతి మూర్తికి తెలుపు వస్త్రాలు వేసి యాకుందేందు తుషారహార ధవళాయ శుభ్ర వస్త్రాన్ని అనుకుంటూ నమస్కారం చేసి దానికి ఒక మూర్తిత్వ స్వరూపాన్ని, ఒక వీణను, ఒక అక్షమాలను, ఒక పుస్తకాన్ని అన్నిట్లో చేతిని పెట్టి వీటన్నిటికీ ప్రతీకలుగా మనం భావన చేసి ఆ జ్ఞానస్వరూపంగా మనం భావన చేసే సంప్రదాయం భారతీయులది. ఈ భూమి మొత్తాన్ని కూడా శివుని లింగంగా ఆరాధన చేసేసి ఆ భూమి మొత్తాన్ని చూసి ఆయన చంద్రశేఖరుడని, గంగాధరుడని ఈ పేర్లు పెట్టేసి చంద్రుని శిఖరమునందు ధరించిన వాడన్నాడు, గంగను నెత్తి మీదనే ధరించిన వాడన్నాడు. భూమి మీద ఉండేది నీళ్ళే, శిఖరం మీద చంద్రుడు ఉంటాడంటే ఉపగ్రహం చంద్రుడిగా మనకు కనపడుతున్నాడు కాబట్టి ఇట్లా ప్రతిదానికి ఒక లింక్ని ఎస్టాబ్లిష్ చేసి ఆ రూపానికి సాకృతిగా మన దగ్గర ఒక లింగ రూపాన్ని పెడుతూ ఉంటాం. ప్రతి విగ్రహానికి ఒక చైతన్యం అనేది మనకు ఉంటుంది. విగ్రహాన్ని విగ్రహంగా మొట్టమొదలు దర్శించడం మొదలు పెడతారు. పిల్లవాడికి అర్థం కాదు, అర్థం కాకుండా ఏం చూస్తున్నాడంటే విగ్రహాన్ని దర్శిస్తాడు. ఆ విగ్రహాన్ని దర్శించడం అంతకుముందు తెలియదు. ఏదో ఉదాహరణకు పిల్లవాడు అట్లా నడుస్తూ ఉన్నాడు,
కాగితాలు ఉన్నాయి అక్కడ, తొక్కుకుంటూ వెళ్తాడు. నాన్న అమ్మ జేజ దండం పెట్టున్నానా అని చెప్పేసి చెప్తూ ఉంటుంది తల్లి తండ్రి. కాగితం దండం ఏంటి, జేజ ఏమిటి అంటే అది దాంట్లో పుస్తకంలో అక్షరాలు ఉంటాయి నాయన, అది జ్ఞానము. ఆ జ్ఞానాన్ని మనం తొక్కకూడదు. జ్ఞానం దేనికి తొక్కకూడదు అంటే అమ్మవారు సరస్వతి దేవి కోపిస్తుంది నాయన అని చెప్పేసి తల్లిలో తండ్రో మనకు బోధ చేస్తూ ఉంటారు. తొక్కులే పర్వాలేదు, ఏం కాదు, ఏ అక్షరాలు అయితే ఏమిటి, నీకు ఇష్టం వచ్చినట్టు తొక్కు అన్నారంటే వాడు మనుషులు గారు అని అర్థం, లేదా భారతీయులు గారు ముఖ్యంగా. అటువంటి స్థితి నుంచి ఒక దైవత్వాన్ని ఆపాదన చేసుకుంటూ ప్రతి వస్తువులను చూపించుకుంటూ ఉంటున్నప్పుడు దానికి ఇప్పుడు జ్ఞానానికి ఇప్పుడు ఆ పుస్తకం ఒక ప్రతీకగా మారుతూ ఉంటుంది. జ్ఞాన వ్యవహారానికి పుస్తకం ఒక ప్రతీక, అట్లాగే సూర్యకాంతికి సరస్వతి ఒక ప్రతీక, భూమికి ఒక ప్రతీక, ప్రకృతికి లలితాదేవి ప్రతీక. ఆ విగ్రహాల వెనుక చైతన్యాన్ని దర్శించేటట్టయితే ఆ విగ్రహం యొక్క లక్షణం తెలుస్తూ ఉంటుంది మనకు. మరి ఇది మొట్టమొదటి నాకు అర్థం కాలేదు కాబట్టి మొట్టమొదటి ఏం చేయాలి, నేను పూజ చేయాలి. పూజ అంటే ఆ విగ్రహానికి నేను చేసే పూజ, అది ఫోటో రూపంలో ఉంటుందా, విగ్రహ రూపంలో ఉంటుందా, ఏ రూపంలోనైనా ఉండనియండి, దానికి నేను అనేక రకాలైనటువంటి అర్చనలు చేయాలి. అర్చనలు చేసే విధానం ఏంటంటే షోడశ ఉపచార పూజ అని పేరు దానికి. షోడశ ఉపచార పూజ 16 రకాలుగా పూజ చేయాలి. మొట్టమొదలు మన ఇంటికి ఎవరైనా వస్తే ఏం చేస్తుంటాము అనే పదం నుంచి స్టార్ట్ చేసుకుందాం. ఇంటికి రాగానే ఏం చేస్తాము, రండి కాళ్ళు కడుక్కోండి అంటాం, చేతులు కడుక్కోండి అంటాం, తర్వాత చాయనో కాఫీనో ఇస్తాం, తర్వాత స్నానం చేసి వస్తారా అంటాం, స్నానం చేసి రాగానే కాస్త కూర్చోబెట్టి కొత్త వస్త్రాలు చేతిలో పెడతాం, కట్టుకున్న తర్వాత భోజనం చేతిలో పెడతాం, ఆ తర్వాత తాంబూలం ఇస్తాం, నమస్కారం చేస్తాం అని చెప్పేసి అని. ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి మరి పాద నమస్కారాలు ప్రదక్షిణలు అన్నీ చేసేసి అయ్యా మీ అనుగ్రహం మా మీద ఉంచండి అని చెప్పేసి నమస్కారం చేసి వాళ్ళు వెళ్తుంటాం, సాగనింపి వస్తాం. ఇదే కదా భగవంతుడు కూడా, ఇదే మనం షోడశోపచార పూజ అంటే. ధ్యానం నుంచి మొదలుపెట్టేసి మళ్ళీ ఆయనకు పంపించి నమస్కారం చేసేంతవరకు చేసేటటువంటి 16 రకాలైనటువంటి వ్యవహారాలు దీంట్లో కనపడుతూ ఉంటుంటాయి. పూజ లోపల ఇవే విశేషాలు. మన ఇంట్లో ఉండేటటువంటి మందిరం లోపల అనేక రకాల విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటాం. ఈ విగ్రహాలన్నింటినీ చూస్తూ ఉంటుంటాం మనం. ఆ విగ్రహాల లోపల ఉండేటటువంటి కళాత్మక నైపుణ్యాన్ని దర్శిస్తూ ఉంటాం. కొంతసేపు మనకు లోక సంబంధమైనటువంటి ఆలోచనలను తగ్గించడానికి ఇది పనిచేస్తూ ఉంటుంది. దురదృష్టవశాత్తు మనకున్న 24 గంటల లోపల ఎన్ని గంటల సేపు భగవంతునితో ఉంటున్నాము అని చెప్పేసి అంటే 10 నిమిషాలు 20 నిమిషాలు కూడా కలిసి అక్కడ కూర్చోవట్లేదు. మనం కలిసి కూర్చోవట్లే, కనీసం కూర్చొని పూజ చేసే విధానంలో కూడా కలిసి ఉండట్లే, చాలా దూరంగా ఉంటున్నాం. దూరంగా ఉండి రోజులో 24 గంటల్లో భగవంతునితో కలిసి ఉండేది 15 నిమిషాలు అయితే మన కోరికలు మాత్రం దాదాపు 48 గంటల సేపు పూజ చేసేవాడు కోరుకున్న కోరికలని మనం కోరుకుంటూ ఉంటాం. ఎట్ల నుంచి వస్తుంది? ఫోన్కు ఛార్జింగ్ పెట్టేసి 10 నిమిషాలు పెట్టేసేసి పెద్ద పెద్ద సినిమాలు చూస్తా అని చెప్పేసి అంటే కుదురుతుందా? కాదు. ఛార్జింగ్ పెట్టేటప్పుడు 100% అయిందాక పెడితేనే ఆ 100 అయిపోయేంత వరకు మీకు పనిచేస్తుంది. లేకుంటే పవర్ బ్యాంక్ పక్కన పెట్టాలి. కొత్త పనులు చేయాలంటే పవర్ బ్యాంక్ పక్కన పెట్టాలంటే భగవంతునితో ఎప్పుడు కలిసే ఉండాలి. మనం ఉంటున్నామా? ఉండట్లే. ఉండకుండా సమస్యల దగ్గర ఉంటున్నాం. మనం ఉపాసించేది సమస్యనా లేకుంటే ఇప్పుడు భగవంతున్నా అనేటటువంటిది మనం ఆలోచించాల్సిన అంశం. పూజ అనేటటువంటిది కేవలం 16 రకాల ఉపచారాలను మానసికంగానూ భౌతికంగానూ చేసే ప్రయత్నం మొదలు పెడుతూ అక్కడి నుంచి ధ్యానం చేయటం, దానికి అక్షతలు వేస్తాం, రమ్మంటాం, కూర్చోబెంటాం, స్నానం పోస్తాం. స్నానం చేసేటప్పుడు అనేక రకాల సూక్తాలు అవి చదువుకుంటాం. తర్వాత చక్కగా తీస్తాం, వస్త్రంతో తుడుస్తాం, బొట్టు పెడతాం, సుగంధాదులు అలంకరణలు చేసి నిండుగా పుష్పాలు పెడతాం. తర్వాత అనేక రకాలైన ధూపము, దీపము, నైవేద్యం, తాంబూలం ఇవన్నీ కూడా వరుసలు పెట్టుకుంటూ వెళ్తాం. ఈ పనులన్నీ చేస్తూ ఉంటున్నప్పుడు మన ఇంట్లో మన పిల్లవాడికి కనుక ఆ పనులు చేస్తూ ఉండేటట్టు ఎంత శ్రద్ధ ఉంటుందండి మనకు. చిన్న పిల్లవాడు పుట్టాడు, ఆ పిల్లవాడిని ఇటు పడినయ్యేమో అటు పడినయ్యో, అయ్యో దెబ్బ తాకుతుందేమో, నొప్పి అవుతుందేమో, ఇష్టం వచ్చినట్టుగా పెడితే అని చెప్పేసి అతనికి చాలా జాగ్రత్తగా ఎట్లాగైతే చూస్తుంటామో భగవన్ విగ్రహాలలోనూ కూడా ఆ భావన పొందినవాడు గొప్పవాడు అవుతాడు. జాగ్రత్తగా చేతిలో పట్టుకోవటం, కిందికి అటు ఇటు పడియకుండా కాపాడుకోవటం, చాలా జాగ్రత్తగా ఆహారాన్ని ఇవ్వటం, వాళ్ళకి దెబ్బలు తాకుండా కాపాడుకుంటూ ఉంటాం, అలంకరించి ఆనందపడటం. పిల్లవాళ్ళకి అలంకరించి ఆనందపడరండి. ఏ విధంగానైతే దేవుడికి పుష్పాలు పెట్టేసి ఆనందపడటం, సుగంధ ద్రవ్యాలు చదివి ఆనందపడటం. సుగంధ ద్రవ్యాలు చదివితే అక్కడ ఉండేటటువంటి దేవుడికి ఎంత చేరుతాయని తర్వాత విషయం. ఆ ఏరియా మొత్తం కూడా పావనం అవుతుంది కదా. ఒక ధూపం పెడితే ఆ ఏరియాలో ఒక అపవిత్రత తొలగిపోతూ ఉంటుంది కదా. ఇటువంటి పూజా విధానం అనేటటువంటిది ఒకటి మనకు తప్పనిసరిగా ఏర్పడాలి. పూజా విధానం లోపల ఇటువంటి ఒక క్రమత ఉండాలి.
ఆ క్రమత ఉంటున్నప్పుడు ఏమవుతుందంటే ఆ వరుస లోపల అందులో కూడా మళ్ళీ దర్శించే విధానం ఉంటున్నాడు. ఏదో విగ్రహం తీసుకున్నాడు, ఆ విగ్రహం ఇట్లా కడిగిస్తున్నాడు, లేకుంటే బొమ్మ ఇట్లా అనేసి బొట్టు పెట్టాను అయిపోయింది కదా పూజ కాదు. ఆ బొట్టు పెట్టేటప్పుడు అమ్మవారికి నుదురు తగులుతుంటుంటే ఆమెకు నొప్పి కాకుండా నెమ్మదిగా సున్నితంగా పెడుతున్నానా, లేకుంటే ఏదో పారి పెట్టేసి రుద్దేశాను. శివునికి నామం పెడుతున్న సందర్భం లోపల ఆ నామం పెడుతున్నప్పుడు అది మనం కొంచెం ఆయనకు నొప్పి అవుతుందేమో, కంటికి దాకుతుందేమో, ఇక్కడ దాకుతుందేమో అన్నట్టుగా మన పిల్లవాడికి బొట్టు పెట్టేటప్పుడు ఎంత జాగ్రత్తగా చూస్తారండి. ఆ రకంగా చేస్తే అది పూజ. అట్లా చేయట్లేదు మనం, ఒక వరుస ప్రకారంగా వెళ్ళిపోతున్నాం. కళ్ళల్లో ముక్కుల్లో మూతులు అన్నిట్లో పడేస్తాం అన్నీ కూడా. అట్లా కాదు, దానికి అలంకరించే విధానం డిఫరెంట్గా ఉండాలి. ఏ విధంగానైతే మన ఇంట్లో మన పిల్లలనో లేకుంటే పెద్దలనో లేకుంటే వివాహ సందర్భాల్లో వాళ్ళను అలంకరిస్తూ ఉన్నామో ఆ రూపంలో ఎవరికి ఇబ్బంది కాకుండా అలంకరించే ప్రయత్నం. అది రాయిగా భావన చేస్తే మీ ఇష్టం వచ్చినట్టుగా పెడుతున్నారు. పూజ చేసే సందర్భం అది చైతన్యంగా భావన చేయాలి. చైతన్యంగా భావన చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఆ పెట్టేటటువంటి పుష్పం కానీ ఆ తిప్పేటటువంటి హారతి కానీ లేకపోయేటట్టయితే మన దీపం పెట్టే విధానం కానీ నైవేద్యం చూపించే విధానం కానీ, నైవేద్యం అక్కడ చూపిస్తున్నామంటే అర్థం ఏంటి, పిల్లవాడికి అన్నం పెట్టడమే. ఆ అన్నం పెట్టే విధానం దాంట్లో ఎటువంటి అన్నం పెట్టాలి అంటే పిల్లవాడికి ఎటువంటి అన్నం పెడతాము, బలవర్ధకమైన ఆహారం పెడతాం. ఆ బలవర్ధకమైన ఆహారం మనం తయారు చేస్తే పరమాన్నము అంటాను. ఆ పరమాన్న భావన కేవలం పరమాన్నం అంటే పాయసం అనే అర్థం కాకుండా చేసి పెట్టేదంతా కూడా పరమమైనటువంటి అన్నం అని చెప్పేసి, సాధారణమైనది కాదు అని చెప్పడానికి ప్రయత్నం. అటువంటి ఆహారాన్ని నైవేద్యం పెట్టాలి. మనం తీసుకునేటువంటి ఆహారం ఎటువంటి జాగ్రత్తగా ఉంటుందో అటువంటి శుచిగా పవిత్రంగా ప్రశాంతంగా ఉండే భోజనం పెట్టుకోవాలి. ఈ భావనంతా పొందుతున్నటువంటి సందర్భంలో జరిగేది ఏమిటి ఇంతకు అనుకుంటే మనము మిగిలిన వ్యవహారాలకు దూరమై దాని దగ్గర కేంద్రీకరిస్తాం. మరీ గుర్తు చేస్తున్నాను, చిన్న పిల్లలు ఇంట్లో కనుక ఉండేటట్టయితే ఆ పిల్లలు అటు ఇటు పోకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ వాళ్ళకి కావలసినటువంటి ఆహారాదులు జాగ్రత్తగా ఇచ్చుకుంటూ శరీరాన్ని శుభ్రం చేసేసి వాళ్ళకి అలంకరణలు చేసేసి బాగా పడుకోబెట్టేసి మళ్ళీ లేపిన తర్వాత మళ్ళీ కావాల్సినవన్నీ అరేంజ్ చేస్తున్నప్పుడు ఎట్లా ఉంటుందో ఒక పూజ చేసే విధానం కూడా అటువంటిదే. దానికి ప్రాసెస్ ఉంటుంది. వరుసలో చెప్పుకుంటూ వస్తారు. శుక్లాంబరధరం విష్ణు అనుకుంటూ మొదలుపెట్టేటట్టయితే మీరు ఏదైనా చెప్పుకోవచ్చు. మంత్రరహితమైనా పర్వాలేదండి. ఒక్కొక్కసారి మీరు మంత్రం చెప్తేనే పర్ఫెక్ట్ అని ఏం లేదండి. మంత్రరహితమైనప్పటికీ కూడా ఆ విగ్రహానికి మనం చేసేటటువంటి అర్చన ఎట్లా ఉంటుందంటే ఆ నిండుగా పుష్పాలు పెట్టేసి అది పచ్చగానో తెల్లగానో ఎర్రగానో ఉంటుంటే దాన్ని చూసి మరిచిపోవాలి. తల్లి పిల్లవాడిని అలంకరించుకొని చూసుకొని ముద్దాడి ఎంత ఆనందంగా ఉంటుందో అంతగా మైమరచిపోతే అది పూజ. మైమరచి అనే శబ్దం చాలా విశేషం. మెయ్యి అంటే శరీరం, మేను మెయ్యి. ఆ తన శరీరాన్ని తన ఆలోచన తను మరిచిపోయి అక్కడ కేంద్రీకృతం అయిపోవడం అనేది ఇప్పుడు పూజ యొక్క లక్షణం. ఇంకోవైపు దృష్టి పెట్టద్దు. ఆలోచననే రానివ్వకుండా ఒక చోట కేంద్రీకరిస్తూ అనేక రకాల ప్రాసెస్లు ఉంటాయి. ఇక్కడ పిల్లవాడు అందంగా కనపడేటట్టుగా ఆరోగ్యవంతంగా ఉండేటట్టుగా ఎడవకుండా జాగ్రత్తగా తల్లి ఎంత ప్రయత్నం చేస్తూ కాపాడుతుంటుందో పూజ చేసే విధానం కూడా అదే. మనం ఇష్టం వచ్చినట్టుగా చేయటం అనేటప్పుడు అక్కడ చక్కని కృష్ణుడి విగ్రహం, బాలకృష్ణుడే కావచ్చు, బాలరాముడే కావచ్చు, లేకుంటే శివాలయంలో శివలింగమే కావచ్చు, ఎంత జాగ్రత్తగా ఎంత నాజుగ్గా చక్కని బొట్టు పెట్టాలి. అది నుదిరికే దాకాలి, జాగ్రత్తగా దాకాలి. ముందుగా కొంచెం గంధం పెట్టాలి, తర్వాత బొట్టు పెట్టాలి. బాగా ఉన్నాడు కదా, అలంకారంగా ఉన్నాడు కదా అని దాంట్లో మరిచిపోయి చూడాలి. శరీరాన్ని తాను మరిచిపోయి ఆ బొట్టు పెట్టి చూడాలి. ఆ బొట్టు పెట్టిన తర్వాత ఇంకా కొంచెం చిన్నగా ఇట్లా పెట్టి కళ్ళకి పెట్టి ఇట్లా తీస్తే బాగుంటుంది కదా అని పక్కకు తీసినట్టుగానే ఆ విధంగా పూజ చేసుకోవాలి. అలా చూస్తూ కూర్చోవటం, అలా చేసేటటువంటి విధానమే పూజ. తనను తాను మరిచిపోయి ఆ విగ్రహములోని చైతన్యాన్ని దర్శించటం. దానికి తగినట్టుగా మీరు అనేక రకాలైనటువంటి అష్టోత్తరాలు చెప్పండి, శతనామాలు చెప్పండి, ఇంకేదైనా చెప్పండి. మంత్రము దాని మీద వేసే అక్షతలు ఇంపార్టెంట్ కాదు, భావన ఇంపార్టెంట్. మీరు ఎంత భావన పొందుతున్నారు, ఆ భావన పొందకుండా కేవలం అక్షరాలతో దాన్ని ఇబ్బంది పెట్టేయటం కాదు. ఆ భావన పరిపూర్ణమైతే అది పూజ అవుతుంది, లేకపోతే పూజ కాదు. అందుకని పూజించేటటువంటి సందర్భంలో అది శివాలయమైనా, విష్ణువాలయమైనా, శివలింగమైనా, విష్ణు స్వరూపమైన, శక్తి స్వరూపమైన, అది ఫోటో అయినా విగ్రహమైనా మీ మనసులో ఉండే భావనకే ముఖ్యార్థం. ఈ ఫోటో ఇట్లా ఉంది, ఆ ఫోటో అట్లా ఉంది కాదు, నీ మనసులో ఎట్లా ఉంది. నీ మనసులో కనుక అది స్పష్టంగా లేకపోయేటట్టయితే అది ఎట్లా ఉన్నా వ్యర్థం. మనం పూసేటటువంటి
ఆ హారతుల చేత దాన్ని ఎంత నల్లగా నింపి పారేసేసి చాలా అశుభ్రంగా తయారు చేస్తే అది పూజామందిరం అనిపించుకోకూడదు. పూజామందిరం అంటే అతి శుభ్రంగా ఉండాల్సిన మన ఇంట్లో ప్రదేశం. ఎందుకు ఉండాలి అంటే మనం దాంట్లో చైతన్యాన్ని దర్శిస్తున్నాం కాబట్టి. పూజ చేయటం అనేటప్పుడు, నమస్కరించేటప్పుడు ధ్యానం అనగానే మనకు 100 రకాలైన శాంతం పద్మాసనస్థం శశిధరముఖటం పంచవక్తం త్రినేత్రం ఈ పదాలను ఎక్కడి నుంచి వాడుతున్నాం? శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం అని విష్ణువుకు వాడుతూ ఉన్నాం. ఎట్లా ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ కూడా అంటే ఆ ధ్యాన భావన, ఆ పిల్లవాడిని జాగ్రత్తగా చూసుకునే తల్లి లాంటి భావన. కూర్చోబెట్టడం, కుర్చీ వేయటం, ఆ తర్వాత కావలసినటువంటి ఆహారం పట్టడం, తర్వాత చక్కగా స్నానం పోయటం, నీళ్లు పోయటం. ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్తగా ఉండాలండి పూజ చేసే సందర్భంలో. ఆ పూజ చేసే విధానం అనేది ఒక ప్రాసెస్ కింద మార్చకూడదు. ఆ ప్రాసెస్ కింద మారిపోయిందా ఆ భావన మనలో లేనట్టు అర్థం. చిన్నపిల్లవాడికి అర్థం కాదు కాబట్టి మొట్టమొదటి కూర్చోబెడతారు, కాసేపు చేయిస్తాం వాళ్ళు. నెమ్మదిగా అతనుడికి ఆ విగ్రహంలో, ఆ లింగము లోపల, ఆ విష్ణువు స్వరూపం లోపల, ఆ కృష్ణుడి స్వరూపం లోపల, అమ్మవారి రూపం లోపల ఉండే చైతన్యం అర్థం చేయించుకుంటూ ఉంటుంటే, లేదా తానే నిరంతరం దాన్ని కనుక ఆ పనులు చేసుకుంటూ పోతుంటే అక్కడ అతనికి చైతన్యాన్ని దర్శిస్తాడు. దర్శించేసి పెట్టే బొట్టు దగ్గర, పెట్టే పువ్వు దగ్గర, ఇచ్చేటటువంటి ధూపదీప నైవేద్యాదుల వ్యవహారం లోపల ఓళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటాడు. లేకపోతే ఏదో ఒకటి పట్టండి అని చెప్పేసి ఎండు మిరపకాయలు కూడా నైవేద్యం పెట్టే పరిస్థితికి వచ్చేస్తుంది. అట్లా ఆలోచించే విధానంలో మార్పు వస్తే అప్పుడు పూజ అనేటటువంటిది ఒక గొప్ప అర్చన విధానం అవుతూ ఉంటుంది. చివరికి ఎంతవరకు తీసుకొచ్చారు మన దాంట్లో పూజ అంటే షోడశోపచారాలు, ఉపచారములు అని చెప్పేసి అన్నారు. ఉపచరతి పక్కన ఉండి చేసేటటువంటి పనులన్నీ కూడా, ఇవన్నీ కూడా 16 రకాల ఉపచారాలు చేయవచ్చు అని చెప్పన్నాడు. ఇంకా చాలా ఉన్నాయి, చతుష్షష్ఠి ఉపచారాలు కూడా ఉన్నాయి, 64 రకాలైనవి. అవన్నీ తర్వాత చేయొచ్చు. మొట్టమొదటి మినిమమ్స్ కొన్ని ఉంటాయి. ఆ మినిమమ్స్ ఎటువంటివి అంటే చక్కగా అన్నిటికన్నా ఎక్కువగా శుభ్రత అనేది ముఖ్యమైనటువంటిది. మందిర శుభ్రత, దాని తర్వాత నిండా నింపుకునేటటువంటి పుష్పజాతులన్నిటి వల్ల వచ్చేటటువంటి సుగంధ ద్రవ్యాలతో కూడుకున్నటువంటి వ్యవహారంతో శుభ్రమైనది. తర్వాత హారతులు వ్యవహారం చేయడం ద్వారా అచ్చట ఉండే వాతావరణాన్ని శుభ్రం చేయడం అనేటటువంటిది ముఖ్యమైనటువంటిది. ఇవన్నీ వేసిన తర్వాత దానిని చుట్టూ మన మనసును తిప్పటం అనేటటువంటి శుభ్రమైంది. అందుకని ప్రదక్షిణ భావన చెప్తాం. ఇట్లా ప్రతి చిన్న దాని విషయం లోపల కూడా మనకు పూజ విధానం ఉంటుంది. ఒక్కొక్కసారి మనము ప్రయాణ మార్గాల్లో ఉంటుంటాం, ఇంట్లో కూర్చొని పూజ చేసే అవకాశం లేదు. అటువంటి సందర్భాల్లో మానస పూజ అని చెప్పేసి చెప్తూ ఉంటుంటాం. ఈ మానస పూజ అనుకుంటున్నప్పుడు కూడా ఇదే విశేషం. ఏం విశేషం అయ్యా అని చెప్పేసానంటే, మనం ఏదైతే నిత్య జీవితంలో చేస్తూ పోయామో ఆ చేసేటటువంటి పని, ధ్యానము, భావన, ఆవాహనము, ఆసనము, పాద్యము, అర్ఘ్యము, ఈ పదాలన్నీ ఏదైతే మనం చేసుకుంటూ వచ్చామో దాన్ని మనం కళ్ళు మూసుకొని కూర్చొని మనసు లోపల ఒక లింగ రూపమో, విష్ణు రూపమో, లేకుంటే నిజమైన రూపమో భావన చేసి వీటన్నిటినీ కూడా తాను ప్రత్యక్షంగా తన మనస్సు అనేటటువంటి శరీరంతో ఆ పనులు చేస్తున్నట్టుగా పొందేటటువంటిదంతా మానస పూజ అంటాం. అటువంటి మానస పూజ కావాలి. యజ్ఞత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభోతవారాధనం అని చెప్పేసి చెప్పినటువంటి మాటలు కూడా ఉన్నాయి. ఏ పని చేసినా అది నీకోసం చేసే సేవలాగా ఉంది. ఆ భావన పొందాలి కదా మనం. ప్రతి పని కూడా మానస పూజ లోపల చేసే పనులు అవే. ఒక్కొక్క పని లోపల వెనకకు ఉండేటటువంటి చైతన్యాన్ని మనం చైతన్యాన్ని దర్శిస్తుంటాం. ఆ చైతన్యానికి చెప్పే మాటలన్నీ చెప్తుంటాం. అక్కడ బొట్టు పెడతాం, ఒక నీళ్లు తాగిస్తాం, అన్నం పెడతాం, కూర్చోబెడతాం, మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు మనం కళ్ళు తెరవకూడదు. మానస పూజ లోపల కళ్ళు తెరవకుండా మనస్సును కేంద్రీకరించి చేసే పని ఏమిటి అంటే ఒక చైతన్యం దగ్గర కేంద్రీకరించడం. ఆ చైతన్యాన్ని దర్శించాలి, ఆ చైతన్యంతోనే కూర్చోవాలి, ఆ చైతన్యానికి మనం చేసే పనులను చేయాలి. అది ఒక్క నిమిషంలో పూర్తి చేసే పనులు కాకూడదు. కాస్త ప్రశాంతంగా చేద్దాం. పిల్లవాడికి సగం నీళ్ళు పోసి వదిలిపెడతారంటే స్నానం చేసేటప్పుడు అట్లా చేయనప్పుడు ఎట్లాగైతే ఇక్కడ కూడా అట్లాగే చేయకూడదు. అట్లా ప్రతి క్షణాన్ని భగవన్మయం చేస్తూ ఆ భగవంతుని యొక్క శక్తిని, చైతన్యాన్ని దర్శించడం అనేటప్పుడు ఎట్లాగైతే చూస్తుంటామో అంత శక్తివంతంగా, అంత జాగ్రత్తగా చేస్తే దాన్ని పూజ అంటాం. సుగంధమయమై సుగంధ ద్రవ్యాలతో కూడుకొని పుష్పజాతుల యొక్క ఆనందాలన్నీ దర్శించుకుంటూ మృదువైనవి, మెత్తనివి, సులువైనవి, సులభమైనవి అయినటువంటి పుష్పాలన్నీ కూడా పెట్టి ఇబ్బంది కాకుండా అందంగా అలంకరించి, ఆమెకేం అలంకారం అండి అని చెప్పేసానంటే కాదు, ఆ అలంకారం చేసి మనం మురిసిపోవటం. చిన్నపిల్లవానికి ఏం అలంకారం, అది పుష్పము మెడలో వేస్తే బంగారు నగో మామూలు నగో కూడా ఏం తెలియదు, కానీ మురిసిపోయేది ఎవరు?
తల్లి లేదా దగ్గర వాళ్ళు లేదా తండ్రి, వీళ్ళందరూ ఎట్లాగైతే మురిసిపోతుంటుంటారో ఆ భావన పూజా గృహం లోపల మనం పొందుతున్నామా, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. అట్లా పొందలేకపోతే అది పూజ కాకుండా పోతుంటుంది. అందుకని అనేక రకాల పూజలు మనకుంటున్నప్పటికీ కూడా భావన ఏకీకృతం కానటువంటి పూజలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా దానివల్ల ఉపయోగం లేదు అనే విషయం మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. అందుకే మనం చేసేటటువంటి ప్రతి పూజలో కూడా ఏ స్వామికి సంబంధించిన పూజ అయినా ఇబ్బంది లేదు. సృష్టిలోని చైతన్యము ప్రతి స్వామిలోనూ ఉన్నట్టే ఆ చైతన్యానికి రూపం కనపడుతూ ఉంటుంది. ఆ రూపానికి మనం చేసేటటువంటిది ఆరాధన లేదా పూజ అంటాం. ఆ పూజను చేసే విధానం మాత్రం షోడశోపచారాల రూపంలో చేస్తాం. రూపంగా కూర్చొని చేస్తే వస్తు రూపాలన్నీ కూడా తీసుకొచ్చి పెడతాం. ఒకవేళ రూపంగా మనం లేనప్పుడు, అక్కడ అవకాశం లేనప్పుడు మన మనస్సు లోపల అంతే సమయాన్ని, అంతకన్నా ఎక్కువ సమయాన్ని కళ్ళు మూసుకొని అది ఎప్పుడైనా చేయగలచ్చు. అది మానసికమైన ఆరాధన చేసుకుంటూ అది మానసిక పూజ చేస్తూ ఉంటాం. అందుకే మనకు మానస పూజలకు కూడా స్తోత్రాలు చాలా ఉంటాయి. ఆ మానస పూజ చేయాలి. మానస పూజలో అదే పని, పిలవాలి, కూర్చోబెట్టాలి, ఆరాధన చేయాలి. ఆర్ఘ్యం పాద్యం అన్నీ కూడా మనం ప్రత్యక్షంగా చేయొచ్చు. అక్కడ విగ్రహాన్ని చేసే పని ఇక్కడ ప్రత్యక్షంగా చేయొచ్చు. మన ఇష్టమైనటువంటి రూపాన్ని పిలుచుకొని చేసుకోవచ్చు. కానీ తన్మయత్వం ఇంపార్టెంట్. శరీరాన్ని మరిచిపోయి సూక్ష్మ శరీరంతో ఇంకో దాంతో కలిపి ఉంచడం, ఇది వేరే పని చేయొద్దు. ఇది మానస పూజ అవుతుంది. ఈ మానస పూజ, ఈ పూజ చేసే సందర్భం లోపల అనేక రకాలైనటువంటి మనము మంత్రాలు లేకుంటే స్తోత్రాలలో చేసుకుంటూ పోతుంటాం. పూజ నుంచి మనిషి స్తోత్రము వైపు ప్రయాణం చేయాలి. స్తోత్రము అని చెప్పేసానంటే క్రమక్రమంగా మనకు కనిపించేటటువంటిది స్తుతి అనేటటువంటి వ్యవహారం వైపు వెళ్తుంది. ఈ స్తుతి వైపు వెళ్ళాలి అనుకునేటట్టయితే పూజ యొక్క లక్షణం అంతా మనకు అర్థమైతే కానీ స్తుతి వైపు వెళ్ళడానికి అవకాశం లేదు. ఎందుకంటే పూజ లోపల ప్రత్యక్ష దర్శనం ఉంది, ప్రత్యక్షంగా చేసే విధానం. స్తుతిలో భావన మాత్రం కనపడుతూ ఉంటుంది. ఆ స్తుతి వైపు వెళ్ళే ప్రయత్నం లోపల పూజను గురించి స్పష్టంగా మనకు తెలిస్తే స్తుతి వైపు వెళ్ళే ప్రయత్నం చేసుకుంటూ ఉండొచ్చు. దాని గురించి మరొకసారి ప్రత్యేకంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ కూడా స్వస్తి, సెలవు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETVLifeSpiritual లో చూడవచ్చు. सहस्र शत सहस्र कोटि कोटि केसर नमो नमः।